హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? కాకరకాయ కారం అండి. వేడి వేడిగా అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తిన్నా, లేదంటే ఇడ్లీలు దోశలు దేంట్లో పెట్టుకొని తిన్నా కూడా కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనకి ఎక్స్ట్రా క్రంచీనెస్ కోసం నేను ఇలా పల్లీలు కూడా వేశానండి. ఇది కూడా ఒక్క రోజు తర్వాత ఎంత బాగుంటుందో. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా నేను ఒక 1/2 kg వరకు కాకరకాయలని తీసుకున్నానండి. నేను నల్ల కాకరకాయలు తీసుకున్నాను. మీ దగ్గర తెల్లవి ఉన్నా కూడా పర్వాలేదు, అవి కూడా తీసుకోవచ్చు. వాటిని ఇలా రౌండ్గా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఒకసారి మంచిగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి ఉప్పు వేసి కాసేపు నానబెట్టి పెట్టుకోవాలండి. మనకు చేదు అన్నది ఉండకుండా ఈ కాకరకాయ కారం రావడానికి ఇలా ఉప్పు వేసి కాసేపు నానబెట్టి పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ మంచిగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి తీసుకోవాలండి. మందంగా ఉన్న కడాయి అయితే చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేనైతే ఇక్కడ క్యాస్ట్ ఐరన్ కడాయిని వాడుకుంటున్నాను. మీ దగ్గర ఏది మందంగా ఉన్నా అది తీసుకోవచ్చు. దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ని వేసుకున్నానండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పుని దోరగా వేయించుకుంటున్నానండి. ఇలా శనగపప్పు దోరగా వేగిన తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా ఇందులోనే వేసుకొని నేను వేయించుకుంటున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అస్సలు ఫ్లేమ్ అయితే ఎక్కువ చేయకూడదు, అంతా మాడిపోతుంది. ఇలా ఇవి దోరగా వేగేటప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని కూడా నేను వేసుకుంటున్నానండి. వేయించేటప్పుడే సువాసన చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి, అంత మంచి టేస్ట్ ఉంటుంది. సువాసన కూడా చాలా బాగా వస్తుందనమాట. ఇవన్నీ వేగిన తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. కొంచెం పెద్దవైతే ఒక 5-6 తీసుకోండి. నేనైతే చాలా చిన్నవి తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఇవన్నీ మంచిగా తర్వాత స్టవ్ కట్టేసే ముందు ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులనైతే నేను వేసుకుంటున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ప్యాన్ వేడికే నువ్వులు అయితే వేగిపోతాయండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీద పెట్టాలండి. అన్నీ వేస్తున్నాం కాబట్టి ఏదొక్కటి కొంచెం మాడినా కూడా మనకు పొడి అన్నది మనకు కమురు వాసన వస్తుందండి. అందుకని అన్నీ ఇలా వేయించేసుకోవాలి. చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో? ఇలా మంచి రంగు వస్తుందనమాట. ఇప్పుడు ఇవన్నిటినీ తీసేసి వేరొక పాత్రలో వేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కరివేపాకు కూడా ఎంత క్రిస్పీగా అయ్యిందో అని. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నూనె వేసి ఇవన్నీ వేయించుకుంటున్నాను. నూనె వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఆయిల్ లెస్గా కూడా మీరు డ్రై ఫ్రై చేసేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోతుంది, ఎందుకంటే మనం కాకరకాయలను ఆయిల్ని వేయిస్తాం కాబట్టి ఇక్కడ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకాస్త ఆయిల్ తీసేసుకొని నేను ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే వేయించుకుంటున్నానండి. ఈ పల్లీలు అన్నవి మంచి క్రిస్పీగా మనకు పంటి కింద తగులుతూ టేస్ట్ రావడానికి మాత్రమే వేసుకుంటున్నానండి. వీటిని అస్సలు మనం మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేయకూడదు. ఇవి వేగడానికి ఒక్క 5 నిమిషాలు టైం తీసుకోండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకున్నారనుకోండి పలుకు విప్పి బాగా వేగుతాయి అనమాట. అలాగే క్రిస్పీగా ఉంటాయి. పచ్చిగా ఉంటే మనము పల్లీలు ఎక్కువగా తినలేము. మంచి క్రిస్పీగా పంటి కింద తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని వేగిన వాటిని తీసి ఇంకొక గిన్నెలో వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా, అదే ఆయిల్లోకి నేను ఒక 20 వరకు ఎండుమిరపకాయలని తీసుకుంటున్నానండి. ఇవి చిన్న ఎండుమిరపకాయలు కాబట్టి క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను. మీరు మంచి నాటువి తీసుకుంటే మాత్రం మీ కారానికి అడ్జస్ట్గా తీసుకొని వేయించేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిని డీప్ ఫ్రై చేసుకుందామండి క్రిస్పీగా అయ్యేంత వరకు. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసి అది వేగేంత లోపల మనం ముందుగా కాకరకాయలకు ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా గట్టిగా చేయితో పిసకాలండి. అప్పుడు దాంట్లో ఉన్న పసరంతా బయటకు వచ్చేసి చేదు అన్న గుణము పోతుందనమాట. కొంచెం చేదుగానే మాకు ఇష్టం అనుకున్న వాళ్ళు అలా లైట్గా కలిపేసి ఒక 2 సార్లు వాటర్తో కడిగేసి వాటిని పక్కన పెట్టేసుకోండి. వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంత గట్టిగా పిసికేసి నేను వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కాకరకాయ ముక్కలు వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది వేగడానికి ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. స్టవ్ మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి. ఇవి రంగు మారి సాఫ్ట్గా నుంచి క్రంచిగా మారడానికి టైం పడుతుందన్నమాట. అందుకని కొంచెం ఓపికగా మెల్లిగా నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఉన్నవి కాకరకాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకు ఇలా అవుతాయన్నమాట. ఇవి కూడా ఇంత మంచి కలర్ వచ్చాయనుకోండి, వీటిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయిల్ నుంచి అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ స్టెయిన్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే టిష్యూ పేపర్లో కూడా వేసి ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుందండి. ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కలన్నిటిని కూడా నేను వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ చల్లబడిన తర్వాత గ్రైండర్ పాత్రలోకి ముందుగా మనం వేయించుకున్న శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే ధనియాలు, నువ్వులు అన్నీ వేసాం కాబట్టి ఇవన్నిటిని ఫస్ట్ కొద్దిగా చింతపండు వేసి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా నేను ఇందులో వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల. ఇది నిజంగా సీక్రెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం వాడుతుంది చేదు కాబట్టి దానికి విరుడుగా బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది. మీకు కనుక షుగర్ ప్రాబ్లం ఉంటే దాన్ని స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసి పల్స్ మోడ్లో తిప్పాలండి. కొంచెం బరకగానే కాకరకాయ కారం బాగుంటుంది. ఎందుకంటే మనకు కాకరకాయ టేస్ట్ తెలుస్తుందండి. ఒకవేళ మీరు ఇలా క్రిస్పీగానే కాకరకాయలు కావాలి అనుకుంటే మనం చేయితో కూడా నలిపేసుకోవచ్చు. మేమైతే ఇలా పొడిగా తింటామన్నమాట. అందుకని పొడిలాగా చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారేయాలండి. చల్లారకుండా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోకూడదు. ఆవిరి వచ్చేసి పాడైపోతుంది. ఇది కంప్లీట్గా చల్లరడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఈ పౌడర్లోనే ముందుగా మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసేసి అంత బాగా మిక్స్ చేసేసి దీన్ని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. 2-3 నెలలైనా బాగుంటుంది. అలాగే దీన్ని వేడి అన్నంలో కొద్దిగా అలా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అలాగే మీరు ఇడ్లీలో అయినా దోశలో అయినా ఎందులో అయినా పెట్టుకొని తినొచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కాకరకాయ కారం మంచి టేస్టీగా ఉండేలాగా చేశారు అని మీరు అనుకుంటే కనుక నా వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.